అందరు నమస్కారం అండి. ఈ వైసీపీ పిల్ల సైకో భాస్కర్ రెడ్డి కోసం వైసీపీలో ఉన్న మిగతా పిల్ల సైకులు అందరూ కూడా తెగ బాధపడుతున్నారండి. ఈ భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి, చాలా నీతిమంతుడు. అతని ఎవరిని ఉద్దేశించి పోస్టులు పెట్టలేదు, అతను ఎవరిని తిట్టలేదు, అతను ఎవరిని దుర్భాషలాడలేదు, అతను ఎవరి గురించి బూతులు మాట్లాడలేదు. అయినా కానీ ఈ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చేస్తుంది. భాస్కర్ రెడ్డి అనే వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేశారు, పోలీసుల చేత కొట్టిస్తున్నారు, అతన్ని హింసిస్తున్నారు. అతను చాలా మంచివాడు, చాలా శుద్ధపోస అనేసి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతున్నారు ఈ వైసీపీలో ఉన్న సైకోలు అందరూ కూడా. ముఖ్యంగా వీడు ఉన్నాడు కదా, చింతా ప్రదీప్ అనేవాడు, వీడు భాస్కర్ రెడ్డి కోసం తెగ బాధపడుతున్నారండి. ఆల్మోస్ట్ ఈ వీడియోలో ఏడ్ చేశాడు భాస్కర్ రెడ్డి కోసం. భాస్కర్ రెడ్డి చాలా మంచి వ్యక్తి, ప్రజలందరూ కూడా ఇది అక్రమ అరెస్టు అని అభిప్రాయపడుతున్నారు. నాకు వేలల్లో ఫోన్లు చేశారు, అన్న భాస్కర్ రెడ్డి అరెస్టు అక్రమ అరెస్టు, మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము, అతనికి సపోర్ట్ చేయండి, అతనికి అండగా నిలబడండి అనేసి వీడు తెగ బాధపడుతున్నాడు భాస్కర్ రెడ్డి కోసం. వీడు ఒక వీడియో చేశాడు ఈరోజు, అపూర్వ స్పందన, మానవత్వం బతికే ఉంది, మీ అందరికీ ధన్యవాదాలు అంటూ ఒక వీడియో చేశాడు. ఆ వీడియోలో వీడు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వినండి. వీడు ఎవరైతే ఈ పిల్ల సైకో భాస్కర్ రెడ్డి ఉన్నాడో, వీడు మాట్లాడిన బూతులు ఏవైతే ఉన్నాయో టీడీపీ మహిళలను ఉద్దేశిస్తూ ఏమైతే బూతులు మాట్లాడాడో ఆ వీడియో కూడా ఉంది. ఆ వీడియో కూడా వినిపించే ప్రయత్నం చేస్తాను. ముందుగా వీడు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వినండి. భాస్కర్ ని రిలీజ్ చేయించాలని చెప్పేసి వాళ్ళ శాయశక్తిలో ప్రయత్నించారు. కానీ ఏ శక్తులు అడ్డుకుంటాయో మనకు తెలుసు, మనకు అధికారం లేదు, మనము ప్రయత్నం మాత్రమే చేయగలము. కానీ రాజీ లేని పోరాటం చేస్తూనే ఉంటాం, అందులో ఎటువంటి డౌట్ లేదు, ఎటువంటి అనుమానం లేదు. మనం ఏంటో చూపిస్తాం, మన పవర్ ఏంటో చూపిస్తాం. నాకు ఈరోజు సంతోషంగా కూడా అనిపించేది ఏంటంటే, యూకే నుండి భాస్కర్ అనే వ్యక్తి అరెస్ట్ అయ్యాడు అని చెప్తే నాకు 100 మంది ఫోన్ చేశారండి. ఫోన్ చేసి అతని బాగోగుల గురించి తెలుసుకున్నారు, మేమేమైనా చేయగలమా అని చెప్పేసి నాకు ఫోన్ చేశారు. దట్స్ ద బిగ్గెస్ట్ స్ట్రెంత్ అండి. ఒక మనిషికి ఇప్పుడు మనం ఒక టీంగా మనం పనిచేసేటప్పుడు ఒకరికొకరు సాయం చేసుకోకపోతే అది టీమే కాదు. నాకు ఇంతమంది ఇన్ని కంట్రీస్ నుంచి నాకు ఫోన్ చేసి, మీరందరూ టీమేరా, నువ్వు కూడా టీమే, వాడి చేత నువ్వు తిట్టపోయినా వాడి చేత తిట్టించేదే మీరే. ఏమే మీరు తిట్టిస్తారు వాడి చేత, మీరందరూ ఒక టీమే. మీరు అందరూ ఒక డిస్కషన్ చేసి తర్వాత దీని ఎలా పోస్టులు పెట్టాలి, ఎలా దుర్భాషలాడాలి, ఎలా బూతులాడాలి, ఇదిగో వీళ్ళ గురించి నువ్వు మాట్లాడు, ఇదిగో ఈవిడి గురించి నువ్వు మాట్లాడు, భువనేశ్వరి గారి గురించి నువ్వు పోస్టులు పెట్టు, ఇలా డిస్కషన్ చేసుకొని మీరు పోస్టులు పెడతారు. మీరందరూ ఒక టీమే, ఆ సంగతి మాకు తెలుసురా చింతా ప్రదీప్. నువ్వు మగాడవైతే ఎక్కడో లండన్లో కూర్చోవడం కాదు, మగాడవైతే నువ్వు ఇండియాకి రా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రోజున నువ్వు ఇండియాకి వచ్చావురా? ఒక్కసారి నువ్వు ఇండియాకి వచ్చావురా? ఏ రోజైతే అంటే రిజల్ట్ రోజు నువ్వు ఇండియాలో ఉన్నావు, ఏ రోజైతే రిజల్ట్ కూటమి ప్రభుత్వానికి పాజిటివ్గా వచ్చిందో ఆ సాయంత్రానికి నువ్వు ఫ్లైట్ ఎక్కేసి దొబ్బేశావు లండన్కి. మళ్ళీ ఇప్పటికి రాలా నువ్వు ఇండియాకి. నువ్వు మగోడివైతే నువ్వు ఇండియాకి వచ్చి మాట్లాడు, నువ్వు ఇండియాకి వచ్చి రాజకీయం చేయి, ఎక్కడో లండన్లో కూర్చొని వచ్చి మాట్లాడటం కాదు. మగోడివైతే నువ్వు ఇండియాకి రా. మీరు అధికారంలో ఉన్నప్పుడు నెలకు 2 సార్లు వచ్చాడే కదా నువ్వు ఇండియాకి, నెలకు 2 సార్లు వచ్చేవాడు వీడు అధికారంలో ఉన్నప్పుడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా ఇండియాకి రాలా వీడు పెద్ద మాట్లాడుతున్నాడు. ఇంకా చూడండి, చేతులు దండం పెడుతున్నాడు. కంట్రీస్ నుంచి నాకు ఫోన్ చేసి భాస్కర్ గురించి అడిగినందుకు మేము 2 చేతులు జోడించి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్స్ అనేది చాలా చిన్న మాట, థ్యాంక్స్ అనేది చాలా చిన్న మాట. నాకు బలం ఎక్కడి నుంచి వస్తుందంటే మీ దగ్గర నుంచి. ఈ బూతులు మాట్లాడిన యదవకి, ఈ బూతులు మాట్లాడే సన్నాసులకి సపోర్ట్ చేస్తున్నారంటే వీళ్ళు కూడా అలాంటి వాళ్ళే. వాడు మాట్లాడిన బూతులు ఏవైతున్నాయో అవి నిజంగా చాలా దరిద్రం. వాడు మాట్లాడిన బూతులు మీ ఇంట్లో వాళ్ళని, మహిళలను ఉద్దేశించి మాట్లాడితే అప్పుడు తెలుస్తుందా మీకు ఆ బాధ. మీ ఇంట్లో ఉన్న మహిళల్ని ఉద్దేశించి వాడు మాట్లాడి ఉంటే అప్పుడు తెలుస్తుంది మీకు బాధ. ఒకసారి వాడు ఏం మాట్లాడాడు బూతులు వినిపిస్తావు ఏంట్రా ఒరి చింతా ప్రదీప్. చెప్పరా. వినపడుతుందా? ఆడై బొంబాయి మొండలో పేటిఎం డాగ్స్ ముండల్లారా.
ఆ? టీడీపీలో ఉండే మహిళలు ముండలు అవి పెద్ద ముండలు అని చెప్పేసి ఇది మాట్లాడుతున్నాడు వీడు. ఇవి నీతిమంతుడు మాటలు ఇవి. ఏ తప్పు చేయలేదు, ఇతను బూతులు మాట్లాడలేదు. చింతా ప్రదీప్ ఇదే మాటలో మీ ఇంట్లో మహిళలు ఉన్నారు కదా, మీ ఇంట్లో మహిళను కూడా ఇలాగే మాట్లాడితే నువ్వు ఊరుకుంటావా? నువ్వు సమర్థిస్తావా? మీ ఇంట్లో నీకు భార్య ఉంది కదా, మీ సతీమణి ఉంది కదా, మీ సతీమణి ఉద్దేశించి మీ ఇంట్లో చింతా ప్రదీప్ అనే వాళ్ళ భార్య అలాంటిది అని మాట్లాడితే నువ్వు సమర్థిస్తావా? ఎరా చెత్తనాయాలా చెప్పరా, నువ్వు సమర్థిస్తావా? సమర్థించవు కదా. మీ ఇంట్లో వల్ల మాట్లాడపోతే అది ఓకే, ఇతర ఇంట్లో వాళ్ళు మాట్లాడితే అది ఓకే. సిగ్గుండాలరా ఇలాంటి మాట్లాడడానికి. వీడి కోసం నువ్వు ఎగేసుకుని వచ్చావు, తెగ బాధపడుతున్నావు నువ్వు. ఇంకా మాట్లాడతాను ఏంటంటే నేను బలంగా నమ్ముతాను. ప్రజాస్వామ్యంలో ఎప్పటికైనా కానీ అంతిమంగా నిజం అనేది నిలుస్తుంది. మాయమాట అని చెప్పి కల్లిబుల్లు కబుర్లు చెప్పి సుఖానందం కోసం, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం కోసం, వైఎస్ఆర్సీపీని నిర్వీర్యం చేయడం కోసం వాళ్ళు ఇష్టారీతిన వాళ్ళు ఎన్నైనా ఆటలాడి ఒక వ్యక్తిని అని నాకు నిజంగా బాధ అనిపించేది. ఇందాక వీడియోలో కూడా చెప్పాను, నాకు బాధ అనిపించేది ఎక్కడంటే లేని తప్పుల్ని ఆపాదించి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఎప్పుడో భాస్కర్ రెడ్డి భువనేశ్వర్ గారిని తిట్టారు. ఎప్పుడో తిట్టిందిరా మొన్నే కదంట తిట్టింది. మీరు అధికారంలో ఉన్నప్పుడే కదంటరా. మీరు అధికారం మతంతో కొట్టుకుంటూ అధికారం ఉందని చెప్పేసి మీ కళ్ళు నెత్తికెక్కి ఆ రోజున భువనేశ్వరి గారిని ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టి ఇప్పుడు వాడి మీద కేసులు పెట్టి వాడి మీద చర్యలు తీసుకుంటే ఎప్పుడో మాట్లాడాడు కదంటే ఎప్పుడో మాట్లాడితే వదిలిపెట్టాలా? అలా ఎలా వదిలిపెడతారు? ఎప్పుడు మాట్లాడతాడేమి మాట్లాడా లేదా? అదే కదా ఇక్కడ క్వశ్చను, అదే కదా ఇప్పుడు ఇష్యూ, అదే కదా కేసు. మాట్లాడా లేదా అది చెప్పు ఫస్ట్. మాట్లాడాడు కదా, అది ఎప్పుడు మాట్లాడితేమి? నువ్వు ఆ రోజు అధికారం అర్థం చూసుకొని అధికారం మదంతో అధికారం కొవ్వుతో నువ్వు ఇష్టం వచ్చిన మాట్లాడి కేసులు పెట్టే టయానికి, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నువ్వు లండన్ నుంచి ఇండియాకు రాకుండా నువ్వు అక్కడే దాంకొని ఉంటే ఇప్పుడు నువ్వు ఇండియాకు వచ్చావు కాబట్టి నిన్ను అరెస్ట్ చేశారు. అప్పుడు మాట్లాడా, ఇప్పుడు మాట్లాడా, లేకుంటే 10 సంవత్సరాల ముందు మాట్లాడా, ఎప్పుడు మాట్లాడినా అనవసరం ఇది. అది మాట్లాడా లేదా ఇదే క్వశ్చన్. మాట్లాడా కదా, అలాంటి వాళ్ళని వదిలిపెట్టాలా? అలాంటి వాళ్ళని మీరు సమర్థించుకుంటున్నారా? అలాంటి వాళ్ళని వెనకేసుకొస్తున్నారా? సిగ్గుండాలి అలాంటి మాట్లాడడానికి. ఆ రోజున టీడీపీ కార్యకర్త కిరణ్ అనే వ్యక్తి భారతీయ గారిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసినప్పుడు ఆ రోజు విపరీతంగా ఏడ్చేసి గందరగోళం చేసేసారే. ఈరోజు మాట్లాడిన భాస్కర్ రెడ్డి ఏదైతే మాట్లాడాడో అది కూడా అలాంటి మాట్లాడలే కదా. మరి వాడిని ఎందుకు సమర్థించుకుంటున్నారు? ఎప్పుడైనా తప్పుడుగా చెబితేనే మీకు ఫీచర్ ఉంటుంది, మీ గురించి సానుభూతి ఉండదు, మీ గురించి మంచిగా ఆలోచిస్తారు. ఇలాంటి వ్యక్తులను కూడా మీరు సపోర్ట్ చేసుకుంటూ ఇలాంటి వ్యక్తులను కూడా ఎంకరేజ్ చేసుకుంటూ వస్తుంటే మిమ్మల్ని రాబోయే ఎలక్షన్లో కూడా ఆ 11 సీట్లు కూడా ఎవరో గుర్తుపెట్టుకోండి. ఇలాంటి పిచ్చి వేషాలు, పిచ్చి మాటలు, పిచ్చనా కొడుకులందరికీ సపోర్ట్ చేయటం ఆపండి. సిగ్గు తెచ్చుకోరా కొంచెం. ఇంత చదువు చదివావు మళ్ళీ నువ్వు డాక్టర్, పళ్ళ డాక్టరా, కుక్కల డాక్టరా, ఏ డాక్టరో మాకు అర్థం కాదు. అసలు నువ్వు అక్కడ డాక్టర్ పని చేస్తున్నావా లేకుంటే బాత్రూమ్లు కడుగుతున్నావా ఎవరికేం తెలియదు. నువ్వు డాక్టర్ అనే సంగతి ఎవరికి తెలియదు. అసలు నువ్వు నిజంగా డాక్టర్ చదివి అక్కడికి వెళ్ళావా లేకుంటే నువ్వు డాక్టర్ అని చెప్పుకొని తిరుగుతున్నావా ఎవరికి అర్థం కావట్లా. మళ్ళీ కోటు బూటు వేసుకుని వస్తాడు, నేను డాక్టర్ని అంటావు. డాక్టర్ మాట్లాడాల్సిన ఒక్క మాట కూడా నువ్వు మాట్లాడవు. ఒక డాక్టర్కి ఉండాల్సిన మినిమం క్వాలిటీ కూడా నీలో లేదు. నువ్వు డాక్టర్ ఎలా అయ్యావో మాకైతే అర్థం కాల. ఇలాంటి వాడు లండన్ దాకా ఎలా వెళ్ళాడో నాకు అర్థం కాల. నీలాంటి వాడు పీత బుర్ర వేసుకొని నీలాంటి వాళ్ళు లండన్ దాకా ఎలా వెళ్ళారో మాకు అర్థం కాల. ఇప్పటికీ మీరందరూ డాక్టర్లు ఎలా అయ్యారో, మీరందరూ ఎలా చదివారో, మీరందరూ ఎలా లండన్కి వెళ్ళారో మాకు అర్థం కాల. సైకోడా కొడకల్లారా. జై హింద్.